బోడే రామచంద్ర యాదవ్ ఈ పేరు తెలియని తెలుగువారుండరు. ప్రత్యేకించి చెప్పాలంటే సనాతన ధర్మాన్ని ఆచరించే వారందరికీ కూడా ఆయన సుపరిచితమే. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో పంచకట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. పంచకట్టులోనే దర్శనమిచ్చే అరుదైన వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనునిత్యం పాటిస్తూ సనాతన ధర్మానికి ప్రతిరూపం అన్నట్లుగా ఉంటారాయన. అయితే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చరిత్ర క్షమించిన అపచారం జరిగింది, తిరుమల పవిత్రతను కాపాడుకుందామంటూ రామచంద్ర యాదవ్ కథం తొక్కారు. ఇంతవరకు రామచంద్ర యాదవ్ తలపెట్టిన పాదయాత్ర విశేషాలేంటి? ఆ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ఏడుకొండలవాడి భక్తులు, హిందూ ధర్మ పరిరక్షకులు హాజరు కాబోతున్నారా? తప్పు జరిగిపోయింది, చిన్న తప్పు కాదు, మహాపాపం. మరి పాప పరిహారం ఏంటి? పాపులకు శిక్ష పడి తీరాల్సిందే. ఆ శిక్ష అత్యంత కఠినంగా ఉండి తీరాలి. తెలుసు తెలియకు ఆ తప్పు మనము చేశాం. అవును, తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైపోగా ఆ అపవిత్రమైన ప్రసాదాన్ని మనం తిన్నాం. మన సన్నిహితులు బంధువులకు తినిపించాం. తిరుపతి వెళ్లి లడ్డూలు తెచ్చుకుని మనం తినడమే కాకుండా చుట్టుపక్కల వారికి పంచిపెట్టాం. కాబట్టి పాప నివృత్తి కోసం మనము ప్రయత్నించాలి. గత 5 ఏళ్లలో తిరుమలలో అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం మారాక అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక లడ్డూ కల్తీ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను గాయపరిచింది. ఈ తరుణంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. పలువురు జాతీయ స్థాయి నాయకులు కూడా దీనిపై స్పందించారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యతారహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్టయింది. స్వయాన ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అటు తిరుమలలో మహాసంప్రోక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా యజ్ఞయాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు. ఇప్పుడు బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్రకు శ్రీకారం చుట్టడంతో ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో అన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 27న పుంగనూరులోని హనుమంతరాయి దిన్నె వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి తిరుమలకు పాదయాత్ర చేపడతారు రామచంద్ర యాదవ్. ఈ నెల 30న ఉదయం 9:15 అలిపిరి నుంచి తిరుమల మెట్లోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ దేవదేవుని పవిత్రత కోసం, పరిరక్షణ కోసం ఈ పాదయాత్రలో వేలాదిగా అడుగేసి ఆ శ్రీవారి భక్తులంతా పాల్గొనాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. 7 డిమాండ్లతో ఏడుకొండలవాడి చెంతకు పాదయాత్ర తలపెట్టారు రామచంద్ర యాదవ్. తిరుమలలో జరిగిన అపచారాలు, అవినీతి అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి 100 రోజుల్లో దోషులను శిక్షించాలన్నది
రామచంద్ర యాదవ్ డిమాండ్. అలాగే టీటీడీ పాలక మండలి నుండి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన చేయాలని, పాలక మండలిలో రాజకీయ కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకూడదని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే భక్తులందరినీ సమానంగా చూడాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో అయితే వీఐపీలకు పెద్దపీట వేసి సామాన్య భక్తులను బాగా ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలున్నాయి. వీఐపీ దర్శన విధానాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి నుండి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాటు చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, తొలగించబడిన 1000 కాళ్ల మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి, కపిల తీర్థ, తిరుచానూరు, అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కిలోమీటర్ల పరిధిలో మాంసం, మద్యం దుకాణాలు నిషేధించాలని, తిరుమల ఆదాయ వ్యయాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు రామచంద్ర యాదవ్. ఇక తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేసి తద్వారా సొంతంగా డైరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలలో వినియోగించాలని ఇలా 7 డిమాండ్లతో బోడే రామచంద్ర యాదవ్ తిరుమలకు పాదయాత్ర తలపెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. కోట్లాది భక్తుల మనోభావాల రక్షణ కోసం రామచంద్ర యాదవ్ తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరు కాబోతున్నట్టు సమాచారం. అయోధ్య హనుమాన్ మతం పీఠాధిపతి శ్రీ మహంత్ కళ్యాణ్ దాస్ మహారాజు లాంటి వారు వస్తున్నట్లు తెలుస్తోంది. 7 కొండలవాడి చెంతకు 7 డిమాండ్లతో కాలినడకన వెళ్లి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్న మెట్లోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసేందుకు బోడే రామచంద్ర యాదవ్ ముందుకు సాగుతున్నారు. సనాతన ధర్మాన్ని అనునిత్యం పాటించే రామచంద్ర యాదవ్ లాంటి వారు తిరుమలలో ప్రక్షాళనకు డిమాండ్ చేస్తుండటంతో మున్ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. జగన్ హయాంలో అనేక ఆలయాలపై దాడులు జరిగాయి. అయితే దోషులను పట్టుకుని శిక్షించడంలో నాటి వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. దీనిపై కూడా గతంలో రామచంద్ర యాదవ్ పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగిన ప్రతిసారి రామచంద్ర యాదవ్ స్పందిస్తున్నారు. మొత్తంగా హిందూ ధర్మం విషయంలో రామచంద్ర యాదవ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయన తీసుకున్న తాజా నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయాయి. రామచంద్ర యాదవ్ తలపెట్టిన మహాపాదయాత్ర ఓ ధార్మిక కార్యక్రమం. దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల రక్షణ కోసం, తిరుమల పవిత్రత కోసం చేస్తున్న ఓ బృహత్తర కార్యక్రమం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన వంతుగా ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు రామచంద్ర యాదవ్. పేదలకు, అభాగ్యులకు సాయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. మరి సిట్ విచారణలో ఈ వ్యవహారంలో ఏం తేలుతుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ తరుణంలోనే బోడే రామచంద్ర యాదవ్ లాంటి వారు ఈ ఇష్యూను సీరియస్గా తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని తనివి తీరా చూడాలని చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు. హిందువులకు పరమ పవిత్రమైన దేవస్థానం తిరుమల. అలాంటి చోట గత 5 ఏళ్లు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీటీడీకి సంబంధించి ఎన్నో వివాదాలు తెరపైకొచ్చాయి. హిందూ సంఘాలు, భక్తులు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో ఉన్నారు. చాలామంది విమర్శలు చేశారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. రోజుకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు రోజు వస్తూ ఉంటారు. అలాంటి తిరుమలలో అన్యమత ప్రచారం కూడా జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగుల్లో చాలా మందిని అన్యమతస్థులను నియమించారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు, వైసీపీ హయాంలో టీటీడీ వ్యాపార కేంద్రంగా మారిపోయిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భక్తులకు అందించే లడ్డూలో నాణ్యత లేదని చాలామంది విమర్శలు చేశారు. బ్రేక్ దర్శనాలకు అంతూ పొంతూ ఉండేది కాదు. అయితే గత ప్రభుత్వంలో ఏం జరిగినా బయటకొచ్చేది కాదు. ఇక ప్రభుత్వం మారాక లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న వార్తతో హిందువులంతా మనోవేదనకు గురయ్యారు. వైసీపీ హయాంలో నిత్యం వివాదాలతో టీటీడీ వార్తల్లో నిలిచింది. ఆలోచన లేని నిర్ణయాలతో అబాసు పాలైంది. భక్తులను ఇబ్బంది పెడుతూ విమర్శలు ఎదుర్కొంది. వైసీపీ హయాంలో టీటీడీ తీసుకున్న అనేక నిర్ణయాలు భక్తులకు శాపంగా మారాయి. భక్తులు మాత్రమే కాదు, స్వామీజీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీటీడీలో జగన్ హయాంలో అన్ని రకాల టికెట్ ధరలు పెంచేశారు. అది మరింత వివాదాస్పదమైంది. తిరుమల క్షేత్రం లాంటి దేవాలయం ఈ బ్రహ్మాండంలోనే లేదు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తులకు ఉండే నమ్మకం అపారమైనది. టీటీడీ తీసుకునే నిర్ణయాలు భక్తులకు సౌకర్యంగా ఉండాలి, కానీ ఇబ్బందికరంగా మారకూడదు. భక్తులకు దర్శనం సాఫీగా జరిగే ఏర్పాట్లు ఉండాలి, కానీ నియంత్రించేలా నిర్ణయాలు ఉండకూడదు. సామాన్య భక్తుడు, విఐపి ఇలా తారతమ్య భేదాలు లేకుండా అందరికీ సమానంగా దర్శన భాగ్యం కలగాలన్నది బోడే రామచంద్ర యాదవ్ సంకల్పం. అదే ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి బోడే రామచంద్ర యాదవ్ 7 డిమాండ్లను తెరమీదకు తీసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే దోషులు ఉంటారో వారిని పట్టుకుని 100 రోజుల్లోనే శిక్షించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే విచారణ పేరిట నెలలు, సంవత్సరాలు గడిచిపోకుండా వెంటనే సమగ్రంగా దర్యాప్తు జరిపి దోషులకు కఠిన శిక్ష విధించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి నుంచి పరిపాలన వరకు పూర్తిగా ప్రక్షాళన చేయాలి అన్నది రామచంద్ర యాదవ్ చేస్తున్న మరో డిమాండ్. అదేవిధంగా పాలక మండలిలో రాజకీయ, కార్పొరేట్ శక్తులకు, రాజకీయ నిరుద్యోగులకు చోటు కల్పించడం అన్నది తరచుగా జరుగుతున్నదే. బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న డిమాండ్ ఏంటి అంటే, అటువంటి రాజకీయ శక్తులను గాని, కార్పొరేట్ వ్యాపార శక్తులను గాని టీటీడీకి దూరంగా ఉంచాలి అని. ఇక సమప్రాధాన్య దర్శనం, వీఐపీల కోసం గంటలు గంటలు సాధారణ భక్తులను దర్శనానికి వెళ్లకుండా ఆపేయడం తరచుగా జరిగే ప్రక్రియ. అయితే అటువంటి తారతమ్య భేదాలు లేకుండా సీఎం, పీఎం నుంచి సామాన్య ప్రజల వరకు అందరికీ సమానంగానే దర్శన భాగ్యం కల్పించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీటీడీలో జగన్ హయాంలో పెద్ద సంఖ్యలో అన్యమత ఉద్యోగులను నియమించారని ప్రచారం జరిగింది. ఆ ఉద్యోగులు అక్కడ అన్యమత ప్రచారం సైతం చేశారని గతంలో చాలా ఆరోపణలే వచ్చాయి. అటువంటి వారందరినీ తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా గతంలో ఉన్న 1000 కాళ్ల మండపాన్ని తొలగించారు కాబట్టి ఆ తొలగించిన 1000 కాళ్ల మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక బోడే రామచంద్ర యాదవ్ ఇంకో డిమాండ్ ఏంటంటే హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతిలో మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు విచ్చలవిడిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి మద్యం, మాంసం దుకాణాలు నిషేధించాలని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. గోవిందరాజస్వామి, కపిల తీర్థం, తిరుచానూరు, అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం దుకాణాలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక పబ్లిక్ ఆడిట్ విషయానికొస్తే తిరుమల ఆదాయ వ్యయాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిటింగ్ నిర్వహించాలని, ఆ నివేదికలని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఎటువంటి గోప్యత అవసరం లేదని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో గోశాలను ఏర్పాటు చేసి సొంతంగా డైరీని నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలలో వినియోగించాలని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. అనేక ఏళ్లుగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. మానవ సేవే మాధవ సేవ అన్న సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ వేలాది మందికి సాయపడ్డారు. ఎందరో అభాగ్యులకు సేవ చేయడమే కాకుండా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. సేవా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, పేదలకు నిత్యం సేవ చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోగలిగారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే జరుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారిపై భక్తులకు ఎంత విశ్వాసమో లడ్డూ ప్రసాదంపై అంతే ప్రీతి. నోరూరించే రుచి మాత్రమే కాదు, అందులోనే వాడే పదార్థాలు, వాటి కొలతలు అన్నీ ప్రత్యేకమే. దశాబ్దాలుగా లడ్డూ పరిమాణం మారుతున్నదే తప్ప రుచి మారదని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకాన్నే దెబ్బతీయడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము స్వామివారి ప్రసాదంగా కళ్ళకద్దుకుని ఎంతో ఇష్టంతో తినే లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయన్న నివేదికలు భక్తులను ఉలిక్కిపడేలా చేశాయి. స్వామివారి సేవలో వీసమెత్తు తేడా రాకుండా చూడాల్సిన టీటీడీ బోర్డు స్వామివారికి నైవేద్యంగా ఇచ్చే లడ్డూ కల్తీ అవుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నదని భక్తులు నిలదీస్తున్నారు. అసలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ స్కామా, అనుకోకుండా జరిగిన అపచారమా? స్వామివారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారణలో ఏం తేలనుంది అన్నది కాలమే తేల్చాలి. చిలికి చిలికి గాలివాన్లా మారిన తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం సిట్వేసింది. ఈ తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ లాంటి వారు తిరుమల పవిత్రత కోసం ముందుకు కదలడం హిందూ సమాజాన్ని మేల్కొల్పేలాగే ఉందంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో అయినా తిరుమలకు సంబంధించి అపచారాలు జరగకుండా ఉంటాయా లేదా అన్నది.